ఏపీ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈరోజు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు, అలాగే రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చినటువంటి రైతులు, వీళ్ళందరూ కలిసి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసాన్ని అయితే ముట్టడించారు. అంటే ఇప్పుడు తాజాగా రైతులు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఎర్ర జెండాలు పట్టుకుని అక్కడే బైఠాయించారు. దీనికి సంబంధించి పోలీసులు పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. అలాగే అక్కడ చిన్న తూపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి నివాసాన్ని చుట్టుపెట్టినటువంటి రైతులందరూ కూడా తమకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ అక్కడే బైఠాయించారు. అంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు, ఆ బకాయిలు చెల్లించకపోవటం, అలాగే రాజధాని భూములకు సంబంధించి అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి భూముల యొక్క యజమానులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం, ఇవన్నీ కూడా తక్షణమే నెరవేర్చాలి. లేదంటే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు తమ భూములు తిరిగి ఇచ్చేయాలంటూ ఉండవల్లిలో రైతులు కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను చూస్తుంటే గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతిని సందర్శించడానికి వెళుతుంటే అడ్డుకున్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిపై దాడి చేయటం జరిగింది. రాళ్లతోటి, కోడిగుడ్లతోటి దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా గాయపడటం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతు సంఘాలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఆహ్వానిస్తేనే వారు వచ్చారు, మీరు అడ్డుకుని వాళ్ళ మీద దాడి చేయడం దారుణం అంటూ వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అయితే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తమపై దాడి చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ విమర్శించడం ఒక కొసమెరుపు. అయితే తాజాగా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని ఎండగడుతూ ప్రస్తుతానికి రైతులు తిరుగుబాటు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయన ఇంటి వద్ద ఎర్ర జెండాలు పట్టుకుని బైఠాయించారు. అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటికి ఇంకా చెల్లించకపోవటం, మరొక పక్క అమరావతికి భూములు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి రైతులకు వారికి ఇవ్వాల్సినటువంటి యూనిటీ బకాయిలు ఇంకా చెల్లించకపోవటం, అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, కమర్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటికింకా 10% పనులు కూడా పూర్తవలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో 10% పనులు కూడా ఇంకా అమరావతిలోకి ఇవ్వాల్సినటువంటి రైతులకు చెల్లించాల్సిన వాటి సమయంలో తీర్చకపోతే, అవన్నీ కూడా నెరవేర్చకపోతే ఈ 5 ఏళ్లలో 100% పూర్తవుతాయి. అసలు తిరిగి వాళ్ళకి రిటర్నబుల్గా ఇవ్వవలసినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితి కనబడుతుందా లేదా అన్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే ప్రస్తుతానికి అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేశారా అనిపిస్తుంది. అంటే మొన్న గత 2 నెలల క్రితం కొంతమంది అమరావతికి సంబంధించినటువంటి రైతులు కానీ, అక్కడ ఇళ్ల స్థలాలు కోల్పోయినటువంటి రైతులు కానీ వాళ్ళందరూ కూడా తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా అమరావతిలో ఉన్నటువంటి రైతులకు కానీ, అక్కడ భూములు ఇచ్చినటువంటి వారికి, ఆ ఇళ్ల స్థలాలు కోల్పోయినటువంటి వారికి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో గత 2 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు, పేర్ని నాని ఇటువంటి నేతలందరూ కూడా అమరావతి పర్యటించడానికి వెళుతున్న సమయంలో వారిని అడ్డుకోవటం, అక్కడ కొంచెం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొవటం, దాని నుంచి అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడి నుంచి వెనక్కి వచ్చేయటం జరిగింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రైతులందరూ కూడా చంద్రబాబు నివాసం వద్దకు మూకమ్మడిగా వెళ్ళి ముట్టడించే పరిస్థితి దాపురించిందంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏ రకంగా ఉందన్నది కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పటికే స్కూళ్ళు తెరిచేటప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైనటువంటి తల్లికి వందనానికి సంబంధించి ఇంకా జమ కాలేదన్నటువంటి ఆందోళన ఒక పక్క జరుగుతుంటే, మరొక పక్క ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చలేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారశైలి విమర్శిస్తూ వాళ్ళు కూడా పలు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా రైతులు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టయానికి, అంటే చెప్పిన టయానికి టెన్షన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ చేసేది. అయితే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సకాలంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆ అమౌంట్ జమ చేయకపోవటం, మరొక పక్క మౌలిక సదుపాయాలతో పూర్తిగా ఏదైతే రిటర్నబుల్గా ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ ఫ్లాట్స్ కానీ వాటన్నిటికీ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు
అంటే అక్కడ రోడ్లు కానీ, విద్యుత్ సరఫరా కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటికి సంబంధించిన పనులేమి కూడా నత్తనరకన సాగటం, అవి పూర్తి కాకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. అంటే మాకు ఇస్తానన్నటువంటి హామీ 2 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికి ఇంకా నెరవేర్చలేదు, ఇంకా 3 ఏళ్ల కాలంలోనే ఉంది. అక్కడ 10% కూడా పనులు అవ్వకపోతే రేపు పొద్దున ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రిటర్నబుల్గా రావాల్సినటువంటి భూములు కానీ, వాళ్ళకి కావలసినటువంటి హామీలు కానీ, యూనిటీకి సంబంధించినటువంటి బకాయిలు కానీ చెల్లించకపోతే తమ పరిస్థితి ఏంటన్నటువంటి ఆందోళనలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఈరోజు ఉండవల్లిలో కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి, ఒకవేళ మాకు చెల్లిస్తానన్నటువంటి బకాయిలు హామీలు నెరవేర్చిన పక్షంలో మా భూములు మాకు తిరిగిచ్చేయండి అంటూ అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా తీర్మానం చేయటం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రైతులకు సంబంధించి ఈ స్థాయిలో పోరాటం ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో కానీ, గత 10 ఏళ్లలో కానీ జరిగినట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి హామీలన్నీ కూడా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేర్చడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో రైతులు తమ యొక్క నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి వెళ్ళారంటే కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలు, లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఇంటిని చుట్టుముట్టి అక్కడ బైఠాయించినటువంటి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు చెల్లించి తమ హామీలు నెరవేర్స్తేనే కానీ ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే ఈ తాజా పరిస్థితులన్నింటినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో మరి రైతుల యొక్క హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా జమ చేసే పరిస్థితి ఉందా, మరి రాజధాని భూములకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఏదైతే కమర్షియల్ ఫ్లాట్స్ కానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ వారికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వారికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారా, లేదంటే తమ అనుకూల మీడియాలో వచ్చినట్టుగా ఇంకా తాత్సారం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తారా, ఏం జరగబోతుంది, మరి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతున్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చేస్తున్నటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలు, లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఇంటిని చుట్టుముట్టి అక్కడ బైఠాయించినటువంటి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు చెల్లించి తమ హామీలు నెరవేర్స్తేనే కానీ ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే ఈ తాజా పరిస్థితులన్నింటినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో మరి రైతుల యొక్క హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా జమ చేసే పరిస్థితి ఉందా, మరి రాజధాని భూములకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఏదైతే కమర్షియల్ ఫ్లాట్స్ కానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ వారికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వారికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారా, లేదంటే తమ అనుకూల మీడియాలో వచ్చినట్టుగా ఇంకా తాత్సారం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తారా, ఏం జరగబోతుంది, మరి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతున్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.